నేను ఈరోజు 1వ తరగతిలో పడవ పాఠానికి తయారు చేసిన టీఎల్ఎం ఆధారంగా మనము ఈ టీఎల్ఎం ఆధారంగా రకరకాలుగా మనము పిల్లవాడికి రాయడం అనే రైటింగ్ స్కిల్ని పిల్లవాళ్ళు అభివృద్ధి చేయడానికి బాగుంటుందని చెబుతున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పాఠం పడవ అనే పాఠానికి తయారు చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ప అనే అక్షరాన్ని పైన ఒక అట్టకి అక్షరం కోసి కింద దానికి బ్యాక్గ్రౌండ్కి ఇంకో అట్ట అతికించి దీని ద్వారా ఎలా పిల్లవాడికి రాయడం అనే నైపుణ్యాన్ని పెంపొందించటకు ముందుగా ఈ పాని కట్ చేసిన తర్వాత ఇందులో మనము పిల్లవాడికి వేలుతోని ఈ విధంగా ఇలా రాస్తూ ఈ విధంగా రాయాలని, తర్వాత లాస్ట్లో ఈ తలకట్టు అనే దాన్ని పెడుతూ వాడు నేర్చుకునే టైంలో ఫస్ట్ వాడికి ప్రతి విద్యార్థికి ఈ అక్షరాన్ని ఇచ్చి వాడితో రాయిస్తూ వాడి వేలుతో దిద్దిస్తూ తర్వాత ఇదే గ్యాప్లో రాళ్ళు పేర్పించడం, ప్లస్ చింతపిక్కలు కానీ కుంకుడుగాయలు కానీ పువ్వులు కానీ ఆకులతో పేర్పించడం, లాస్ట్లో మన తరగతి గదికి కొన్ని రంగులు కూడా తెచ్చి దాని మీద వాళ్ళతో అలాగా వేస్తూ చేయడం వల్ల పిల్లవాడు తొందరగా రాత నైపుణ్యం అనేది నేర్చుకోవడానికి ఈ యొక్క టీఎల్ఎం ఉపయోగపడుతుందని నా యొక్క భావన. అదేవిధంగా ఈ పిల్లవాడితోని లాస్ట్లో బాగా రాత నైపుణ్యం వచ్చిన తర్వాత ఏ అక్షరానికి ఆ అక్షరానికి సంబంధించింది అందులో ఆ గ్యాప్లో అతికించమంటే ఈ విధంగా అతికించవచ్చు. దీనికి ఈ అట్ట ముక్కలకు మనం వేరే రంగు వేస్తే ఇంకా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఇంకా అదేవిధంగా దీంతో పాటు ఈ కట్ చేసిన అక్షరాలతో మనము పదజాలం ఆటకున ఆడవచ్చు. ఉదాహరణ ఎలాగంటే మనం ఇలా పేరుస్తూ వ ఒక పదము, ఇంకోటి ఏంటంటే వడ ద అంటే ఇది మనకి ఈ టీఎల్ఎం ఒకసారి తయారు చేసుకుంటే ఇంకా ప్రతి పాఠం తయారు చేసుకుంటూ వెళ్తే మనము పదజాల క్రీడ కూడా దీని ద్వారా మనము నేర్పించవచ్చు. అంటే ఈ టీఎల్ఎం తయారు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడికి రాత నైపుణ్యం అనేది అభివృద్ధి చేయడానికి మరియు పదజాలం కూడా అభివృద్ధి చేయడానికి ఈ విధంగా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది.